వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొన్ని చోట్ల ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకు వచ్చే పరిస్థితి కూడా ప్రజలంతా కూడా బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దాదాపు 45 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నట్లు మనకు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వారు సంకేతాలు పంపిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రదేశాల్లో ఉరుములు పిడుగులతో కూడిన చల్లటి వాతావరణం కూడా నెలకొనుంది. సో ప్రస్తుతం రాష్ట్రంలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే విషయాలను విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మెట్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటున్నాయి సార్. కొన్ని చోట్ల ఎండలు దంచి కొడుతుంటే కొన్ని చోట్ల చల్లటి వాతావరణం కూడా నమోదవుతుంది. అసలు ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, మీ అనాలిసిస్ ఏం చెప్తుంది సార్? అంటే రాయలసీమ ప్రాంతంలో 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నదండి ప్రస్తుతం. అలాగే మన విశాఖపట్నం ఏరియా తీసుకున్నట్లయితే 33-34 డిగ్రీ సెల్సియస్ ఉన్నది. అంటే ఇక్కడ మాయిశ్చర్ ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఎంతకంటే ఎక్కువ టెంపరేచర్స్ని మీరు పొందినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అంటే ఏదైనప్పటికీ కూడా టెంపరేచర్స్ ఇక్కడ మనకి తెలంగాణ తీసుకున్నట్లయితే వెస్ట్రన్ పార్ట్ ఏమో చాలా ఎక్కువ టెంపరేచర్స్ 44 డిగ్రీ సెల్సియస్ వరకు చూపిస్తుంది. అలాగే విదర్భ, తర్వాత మధ్య మహారాష్ట్ర ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి, ఎక్కువ టెంపరేచర్ 44 వరకు చూపిస్తున్నాయండి. అంటే అదృష్టం ఏంటంటే ఇవాళ పర్టికులర్గా విండి తీసుకున్నట్లయితే మీకు నార్త్ వెస్ట్లీ కనిపించట్లేదు. అంటే నార్త్ వెస్ట్లీ కనిపించకపోతే ఏమవుతుందంటే మీకు అడ్వెక్షన్ ఎఫెక్ట్ ఉండదు, అంటే లోకల్ ఎఫెక్ట్ ఏదో ఉంటుంది. అంటే ఇక్కడ మీకు అంటే ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం రైన్ఫాల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామండి. అంటే ఇప్పుడు మన విశాఖపట్నం ఏరియా తీసుకున్నట్లయితే మనకి అర్బన్ హీట్ ఐలాండ్స్ ఉంటుంటాయి. అంటే మల్టిపుల్ ఉండొచ్చు, ఒక్కోసారి ఒకటే ఉండొచ్చు. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మాయిశ్చర్తో కూడినటువంటి విండ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కన్వెక్టివ్ యాక్టివిటీ జనరేట్ అవుతుంటుందండి. అంటే వెర్టికల్లీ డెవలప్డ్ క్లౌడ్స్, అంటే క్రిములోనిమస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటూ ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే మీకు థండర్స్టార్మ్ యాక్టివిటీ, రెయిన్ఫాల్ యాక్టివిటీ, సమ్ టైమ్స్ ఏంటంటే హెయిల్ స్టార్మ్స్ కూడా ఏర్పడి, అంటే అటువంటప్పుడు మనకి ఒక్కొక్కసారి ఉరుములు మెరుపులు కూడా పడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలండి. అంటే ఇటువంటి వాతావరణ పరిస్థితులు మనకి సాధారణం. ఎందుకంటే మనం గ్లోబల్ వార్మింగ్ టైంలో ఉన్నాం. అంటే ఇది యాంథ్రోపోజెనిక్ ఎఫెక్ట్. అంటే దీనికి ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలా ప్రధాన కారణంగా చెప్తాం. అంటే మనం లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడ్డాం, అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా పంపిస్తున్నాం. అలాగే మిథేన్ వాల్యూస్ కూడా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతున్నాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని కలగజేస్తుంది. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకి మా భూమి నుంచి వచ్చేటువంటి ఓఎల్ఆర్, అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ని అది ఒడిసిపట్టుకుని మళ్ళీ రీరేడియేట్ చేస్తుంది. అందువల్ల టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమని చెప్పారంటే యాంథ్రోపోజెనిక్ ఎఫెక్ట్ అని చెప్పారు. మనం చేసుకున్న స్వయంకృత అపరాధం అని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా మీకు న్యాచురల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే అనుకూలంగా లేవు, అంటే కూలింగ్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అందువల్ల అంటే మనం ఏంటంటే జాగ్రత్తగా వాటర్ను ఉపయోగించుకోవటం, జాగ్రత్తగా కరెంటును ఉపయోగించుకోవటం, ట్రాన్స్పోర్టేషన్ని మనం లిమిట్ చేసుకోవటం, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం ఉపయోగించుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం చేయవలసిన అవసరం ఉన్నదండి. అంటే మీకు లోకల్ ఇన్స్టెబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. అంటే పర్టికులర్గా మనకు ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ప్రీ మాన్సూన్లో ఉన్నాం, ఆటోమేటిక్గా ఎక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ మాయిశ్చర్ ఉంటుంది, అక్కడ ఆటోమేటిక్గా సిస్టమ్ స్మాల్ మెసో స్కేల్ సిస్టమ్ డెవలప్ అయ్యి రైన్ఫాల్ యాక్టివిటీ పడుతుంది. అంటే ఇక్కడ పర్టికులర్గా ఏప్రిల్ మే తీసుకున్నట్లయితే మొత్తం కాన్సన్ట్రేషను, సూర్యరశ్మి కాన్సన్ట్రేషను సౌత్ పెనిన్సులర్ ఇండియా మీద ఉంటుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మీకు నార్త్ సౌత్ టెంపరేచర్ గ్రేడియంట్ ఉంటుంది, నార్త్ సౌత్ ట్రఫ్ కూడా మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి చోటకి మీకు ట్రాపికల్ మ్యారిటైమ్ ఎయిర్ మాస్, అంటే ఒకటికి మీకు అరేబియన్స్ నుంచి, ఇంకోటేమో మీకు బే ఆఫ్ బెంగాల్ నుంచి రావటం, ఇక్కడ ఏంటంటే మాయిశ్చర్ రావటం, అక్కడ కన్వర్జెన్స్ జరగటం, రైన్ఫాల్ యాక్టివిటీ క్రియేట్ అవ్వటం, ఇలాంటి అన్నది సర్వసాధారణం. అంటే మనం గ్లోబల్ వార్మింగ్లో ప్రీ మాన్సూన్ టైంలో ఎక్కువ రైన్ఫాల్ యాక్టివిటీని మనం పొందవచ్చు. అవి మనకి చాలా ఉపయోగం కూడా. అంటే లాంగ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి వింటర్ మాన్సూన్ తర్వాత వచ్చే రైన్ఫాల్ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం రైన్ఫాల్ యాక్టివిటీ వస్తే చాలా మంచిది, వస్తుంది కూడా. అంటే వీటిని సమ్మోహన వర్షపాతాలు అంటుంటారు, నిజమే సార్? ఏదండి సమ్మోహన వర్షపాతాలు? వీటిని ప్రీ మాన్సూన్ యాక్టివిటీ, ముందస్తు అంటే రెండిట్లకి ఒకటే ఫినామినన్ ఒకటే అండి. అదేంటే ఇది స్మాల్ స్కేల్, అంటే డిఫరెన్షియేటింగ్
బిట్వీన్ ల్యాండ్ అండ్ ఓషన్. అంటే అక్కడ కూడా డిఫరెన్షియల్ హీటింగ్, అది కాంటినెంటల్ స్కేల్. సమ్మర్ మాన్సూన్ తీసుకున్నట్లయితే చాలా బిగ్ స్కేల్. ఇదేంటంటే ఫ్యూ టెన్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఎక్కడైతే వాతావరణం ఎక్కువ టెంపరేచర్ ఉంటుందో, ఎక్కడైతే మాయిశ్చర్ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు రెయిన్ఫాల్ యాక్టివిటీ జనరేట్ అవ్వడానికి ఆస్కారం ఉన్నది. అంటే ఇటువంటివి పెరుగుతూ ఉంటాయండి, లోకల్ ఇన్స్టెబిలిటీ పెరుగుతాయి. సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే మాన్సూన్ టైంలో తీసుకున్నట్లయితే మాన్సూన్ డిప్రెషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది మీకు. అంటే సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే మాన్సూన్ డిప్రెషన్స్ లేకుండా కూడా వర్షాలు పడిపోతున్నాయి. అంటే లో ప్రెషర్ సిస్టమ్స్ మనకి ఏర్పడటం అవి సరిపోతున్నాయి రెయిన్ఫాల్ ఇవ్వడానికి. అలాగే లోకల్ ఇన్స్టెబిలిటీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. అందువల్ల మనకి ఫ్లాష్ ఫ్లడ్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హైదరాబాద్ ఫ్లాష్ ఫ్లడ్స్ చూస్తున్నారు. అదేంటంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఫ్లాష్ ఫ్లడ్స్కి అంటే లోకల్ ఇన్స్టెబిలిటీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ యాక్టివిటీ అక్కడ జనరేట్ అవుతుంది, మాయిశ్చర్ సప్లై ఉన్నప్పుడు. అందువల్ల ఇటువంటివి సర్వసాధారణమైన ఫినామినన్ కింద గ్లోబల్ వార్మింగ్లో అయిందన్నమాట అండి. సార్ మీరు ఇందాల చెప్తూ హీట్ ఐలాండ్స్ గురించి చెప్పారు. సో జనరల్గా హీట్ ఐలాండ్స్ ఏ ప్రాంతాల్లో ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే వాటి ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు అన్నమాట. అర్బన్ హీట్ ఐలాండ్లో ఏంటంటే ఇప్పుడు మనం అర్బన్ ప్రాంతాల నుంచి దూరంగా వెళ్తున్నాం అనుకోండి, టెంపరేచర్ క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. అలాగే మనకి సిటీలోకి వస్తున్నప్పుడు క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని చోట్ల టెంపరేచర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎందువల్ల అంటే ఇక్కడ కాంక్రీట్ అవి ఎక్కువగా ఉంటుంది, అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్గా అక్కడ టెంపరేచర్స్ మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రోడ్ జంక్షన్ తీసుకున్నారనుకుంటే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ఆ ఏరియాలో ఉంటుంటుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మీకు సాయంకాలం 3 ఆ ప్రాంతంలో వచ్చేటప్పటికి చక్కటి సీ బ్రీజ్ ఉంటుంది. దాంతోపాటు మాయిశ్చర్ లైటన్ విండ్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా అక్కడికి మాయిశ్చర్ సప్లై చేయబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వెర్టికల్ డెవలప్డ్ క్లౌడ్స్, క్యూములో నింబస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఏర్పడతాయి. ఆటోమేటిక్గా మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ లేకపోతే సమ్టైమ్స్ పిడుగులు అవన్నీ కూడా పడటానికి ఆస్కారం ఉన్నదన్నమాట అండి. అర్బన్ హీట్ ఐలాండ్ అనేది యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది గ్లోబల్ వార్మింగ్లో, ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి టెంపరేచర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, కానీ రెయిన్ఫాల్ యాక్టివిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సార్ ఈ ఎలినో లాలినో యొక్క ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఏంటి వాటి డెవలప్మెంట్ యాక్టివిటీస్? అంటే యాక్చువల్గా ఇంకా ఎలినో డెవలప్ అవ్వలేదండి. అంటే ఎలినో డెవలప్ అయిపోతుందని అంటున్నారు. అంటే ఇక్కడ ట్రెండ్ అలాగున్నది ప్రస్తుతానికి. అంటే సిమ్యులేషన్ స్టడీస్ చేసి ఎలినో ట్రెండ్ వస్తుంది కంపల్సరీగా. అంటే మే తర్వాత ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుందండి. అంటే ఎలినో పూర్తిగా చేస్తుందంటే అది ఇట్ ఈస్ ఏ ప్రామిసింగ్ పారామీటర్. అంటే అది మనల్ని మన మాన్సూన్ బిహేవియర్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మన లోకల్ పారామీటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనకు ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ ఇవి కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే మీకు హిందూ మహాసముద్రంలో వచ్చే మార్పులు కూడా మనకి చాలా అంటే ఈక్వటోరియల్ రీజన్లో అంటే ఇప్పుడు పాజిటివ్ ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ మోడ్ ఉన్నదనుకోండి, అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఎల్నినో ఎఫెక్ట్ సబ్సైడ్ అవుతుంది. అంటే దీనివల్ల అంటే ఆ ప్రభావం అంత ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ మాయిశ్చర్ని ఇది జనరేట్ చేస్తుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ మాయిశ్చర్ని సౌత్ వెస్టర్లీస్ తీసుకొస్తూ ఉంటాయన్నమాట. అటువంటిప్పుడు రెయిన్ఫాల్ యాక్టివిటీ మనకి దరిదాపు నార్మల్కి పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఐఓడి డెవలప్ అవుతుంది, అది పాజిటివ్ ఐఓడి కాబట్టి మనకి ఏంటంటే అది దాని యొక్క ఎల్నినో ఎఫెక్ట్ని సబ్సైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఊహించినంత ఇది ప్రమాదం ఏమీ మనం ఉండదు. అంటే 65% కాదు, మీకు 90% దగ్గరగా రెయిన్ఫాల్ యాక్టివిటీ ఉంటూ ఛాన్స్ కల్పిస్తుంది అన్నమాట. అంటే ఎలినో ఎప్పుడు ఏ సీజన్లో అంటే ఏ సమయంలో ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? అంటే సర్వసాధారణంగా ఇది ఎపీరియాడిక్ అండి. ఇది అంటే పీరియాడిసిటీ పర్టికులర్గా ఒక పీరియాడిసిటీ ఉండదు. అంటే సపోజ్ మాన్సూన్ ఉన్నది అనుకోండి, 1 ఇయర్కి ఒకసారి మనం మాన్సూన్ చూస్తాం. జూన్ ఫస్ట్ వీక్లో కానీ లేకపోతే లాస్ట్ వీక్ ఆఫ్ మేలో కానీ చూస్తూ ఉంటాం. అంటే అది సిస్టమేటిక్గా ఉంటుంది ఫినామినన్. మనం సమ్మర్ మాన్సూన్ తీసుకున్నట్లయితే చాలా సిస్టమేటిక్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎల్నినో వచ్చేటప్పటికి ఇది ఎపీరియాడిక్. అంటే పీరియడ్ సదరన్ ఆసిలేషన్ పీరియాడిక్గా ఉంటుంది అన్నమాట అండి. అంటే 2 to 7 years ఉంటుంది పీరియాడిసిటీ సర్వసాధారణంగా. 2 years రావచ్చు, 3 years రావచ్చు, 4 years ఇలాగా ఏదో ఈ మధ్యస్థంలో ఎక్కడో ఒకసాట రావచ్చు. అంటే ఒక్కొక్కసారి 1 year ఉంటుంది, ఒకసారి 2 years కూడా ఉంటుంది దాని ప్రభావం. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి సమ్మర్ మాన్సూన్ రెయిన్ఫాల్ యాక్టివిటీ తగ్గడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంటుందండి. కానీ మీకు వింటర్ మాన్సూన్ పెరుగుతుంది. అంటే మనకి అదృష్టం ఏంటంటే భగవంతుడు సౌత్ పెనిన్సులర్ ఇండియాకి 2 మాన్సూన్స్ ఇచ్చాడు. ఒకటి సమ్మర్ మాన్సూన్, రెండవది వింటర్ మాన్సూన్. సమ్మర్ మాన్సూన్ తగ్గినట్లయితే వింటర్ మాన్సూన్లో
రైన్ఫాల్ యాక్టివిటీ బాగా పడే ఛాన్సెస్ కనిపిస్తాయి. అంటే ఎల్లినో దీన్ని తగ్గించిన సమ్మర్ మాన్సూన్ని వింటర్ మాన్సూన్ని అనూహ్యంగా పెంచే ఛాన్సెస్, అంటే మనకి రైన్ బేరింగ్ సిస్టమ్స్ అంటే ట్రాపికల్ సైక్లోన్స్ అలాంటివి ఏర్పడి అక్టోబర్ నవంబర్లో అది భర్తీ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనప్పటికీ కూడా మన రైన్ఫాల్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే రెయిన్ఫాల్ పడింది కదా అని చెప్పి వాటర్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు, సరిగ్గా చాలా పొదుపుగా వాడుకోవాలి. అలాగే కరెంట్ను కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. అంటే మనకు ట్రాన్స్పోర్ట్ను కూడా మనం ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపిస్తూ జరుగుతుంది, అందువల్ల మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉపయోగించుకోవాలి. అంటే ఓన్ కార్స్ తీసేయకూడదు, చాలా జాగ్రత్తగా ఏదైనా 1 కిలోమీటర్ ఉన్నదంటే నడిచి వెళ్ళటం బెటరు, లేదా సైకిల్ వేసుకుని వెళ్ళటం బెటరు. అంటే ట్రాన్స్పోర్ట్ కూడా మన గ్లోబల్ వార్మింగ్ కలగజేస్తుంది. అంటే గ్లోబల్ అంటే మనం నేచర్ని డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు అనూహ్యమైనటువంటి పరిణామాలు రావటానికి. అంటే మీకు న్యాచురల్ ఎఫెక్ట్ తీసుకున్నట్లయితే మీకు న్యాచురల్ ఎఫెక్ట్ ఎక్కడ అని మీకు గ్లోబల్ వార్మింగ్ కలగజేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ కూలింగ్ని సూచిస్తుంది, కానీ మనం ఏం చేస్తున్నాం, ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేస్తున్నాం కార్బన్ డైఆక్సైడ్ని, లేకపోతే మిథేన్ని, ఇలాంటివన్నింటి కూడా చేస్తున్నాం, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, ఇలాంటివన్నీ. అంటే ఏమవుతుంది, దే ఆర్ యాక్టింగ్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండాలి కంపల్సరీగా, లేకపోతే ఏమవుతుందంటే -18°C దగ్గరికి వెళ్ళిపోతుంది ఎర్త్ టెంపరేచర్ ఉండటం వల్ల మనకు 15°C దగ్గర ఇప్పుడు మనం నమోదవుతుంది. మరి ఎందుకు భయపడిపోతున్నాం అంటే ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంటే మనం ఉన్న మోతాదులను మించి, అంటే ఇదివరకు 200 ppm ఉన్నటువంటిది ఇప్పుడు మీకు 400 అబవ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినాయి. అంటే 420, 430, 440 వరకు వెళ్ళిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 1.2, 1.1 రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఇది మాకు 2 degrees పెరిగింది అనుకోండి, స్కేర్సిటీ ఆఫ్ వాటర్, మలేరియా, ఇంకా రకరకాల వైరసెస్, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. అలాగే మీకు ఎకోసిస్టమ్ అంతా దెబ్బతింటుంది, పంటలు పండవు. ఈ పంటలన్నీ కూడా మళ్ళీ హైయర్ లాటిట్యూడ్స్కి షిఫ్ట్ అయిపోతుంది, మిడిల్ లాటిట్యూడ్స్కి. ఇవన్నీ చాలా అంటే ట్రాపికల్ రీజన్స్ చాలా ఇబ్బంది పడుతుంటుంది. అందువలన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగానే. అంటే మనకి సర్వసాధారణంగా నేచర్ని డిస్టర్బ్ చేయకోకుండా ఉండటం కోసమే పాటుపడాలన్నమాట అండి. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది, రానున్న రోజుల్లో డిగ్రీస్ ఏదైతే ఈ వేడి వాతావరణం నెలకొని ఉండబోతుంది, 45 degrees ప్లస్ వాతావరణం పరిస్థితులు ఉంటాయి. సో ఇది ఈ ఇయర్ అంతా కూడా తీవ్రమైన ఎండలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక జనాలు ఒక భయాందోళన ఉంది. దానికి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇవి అంటే పర్సిస్టెన్స్గా ఉండదండి. ఏదొచ్చినా 3 days, 4 days, 5 days ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు రీఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. అంటే వాతావరణం ఇలాగ ఉన్నప్పుడు దాని ప్రభావం వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాల నుంచి మాయిశ్చర్ రావటం, దాని ఉపశమనం కింద రెయిన్ఫాల్ యాక్టివిటీని రిపోర్ట్ చేయటం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ప్రీ మాన్సూన్ రెయిన్ఫాల్ యాక్టివిటీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఏంటంటే మీకు మాన్సూన్ టైంలో మనకు పెద్దగా రాకపోవచ్చు ఇలాంటి వడగాల్పులు అలాంటి, కానీ బ్రేక్ టైంలో ఒకసారి మాన్సూన్ బ్రేక్ అయినప్పుడు అప్పుడు కూడా కొంత ఇలాంటి చిన్న చిన్న కండిషన్స్ రావడానికి ఉన్నాయన్నమాట. అంటే మొత్తం దేశం అంతా ఇబ్బంది పడదు, కొన్ని సెర్టైన్ పాకెట్స్ మనకి ఇబ్బందిగా ఉంటాయి రైన్ఫాల్ యాక్టివ్, కొన్ని సెర్టైన్ చాలా బాగుంటుంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎందుకైనా మంచిది చాలా జాగ్రత్త, అంటే కీడేర్చి మేలించమంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. అంటే మీరు మనం అనుకున్నంత ఇంత ఉధృతంగా ఉండకపోవచ్చు, అంటే రిపోర్ట్ అవుతూ ఉంటాయి. 46 అవచ్చు, 47 అవచ్చు, 49 అవ్వచ్చు. నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఉన్నాయనుకోండి సర్వసాధారణ 49°C, 40-50 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. అది మనం గ్లోబల్ వార్మింగ్లో ఉన్నాం కాబట్టి అటువంటి ఎక్కువ సార్లు రావడానికి ఆస్కారం ఉన్నది. అంటే దాంతోపాటు మాన్సూన్ యాక్టివిటీ కూడా మారటానికి, ఈ యొక్క రెయిన్ బేరింగ్ సిస్టమ్స్ని కూడా వేయడానికి, మనకి హై ఇంటెన్సిఫైడ్ ట్రాపికల్ సైక్లోన్స్ రావడానికి, ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ అవటానికి జరుగుతుంది. అంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ ఇంటెన్సిటీ తోటి సంతరించుకుంటాయి అన్నమాట ట్రాపికల్ సైక్లోన్స్. వచ్చి వెంటనే డివాస్టేషన్ని కలగజేస్తుంది. అంటే మనకి డివాస్టేషన్ మన ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వర్క్ చేస్తున్నాయి. డివాస్టేషన్ ఇది వరకు ఉన్నటువంటి డివాస్టేషన్ లేదు, ఇప్పుడు జీరో. మీకు చాలా చోట్ల చూసారు ప్రాణ నష్టం ఎక్కడ జరగట్లేదు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం వచ్చు చాలా గొప్పగా చేస్తున్నారు అన్నమాట.
అదే ఆనందించదగ్గ పరిణామం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదైతే ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ఆ వచ్చిన మార్పులు కూడా ఎక్కువ రోజులు ఉండవు. ఎందుకంటే ఈ జనాలు భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా అపోహలు ఉన్నాయి. ఈ నెలంతా కూడా రానున్న రోజులన్నీ కూడా తీవ్రమైన ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇలాంటి అపోహలు ఎవరు నమ్మొద్దని, వచ్చిన 2-3 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కారణం మానవాళే. ఎందుకంటే ఏదైతే మనం ఎక్కువగా వినియోగించే ఈ ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తే కాసింతైనా ప్రకృతికి మేలు చేసిన వారు అవుతాయి. ఎందుకంటే హీట్ని మనం క్రియేట్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ని మన ఉత్పత్తి ఏదైతే మన ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల ప్రీ మాన్సూన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు తమ దినచర్యలో కొన్ని విషయాలను అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వాహనాలు తీయకుండా నడిచి వెళ్ళడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని మనం అరికట్టవచ్చు. ఇలాంటి మానవాళికి సంబంధించి నీటిని జాగ్రత్తగా వినియోగించడం కూడా ముఖ్య అవసరం. సో ఇలాంటి వాటి పట్ల మానవాళి జాగ్రత్త వహిస్తే ఏదైతే గ్లోబల్లో మార్పులు అనేవి జరగవు. సో ప్రకృతికి మనం ఎంత సహకారపడితే ప్రకృతి మనకు అంత సహకారాన్ని ఇస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఈ హీట్ వేవ్ పట్ల దృష్టిని మరల్చి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని వాతావరణ శాఖ ఏయూ ప్రొఫెసర్లు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.